హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యూటోరియల్స్. ఈరోజు మనం ఈ సెషన్లో డిస్కస్ చేయబోయే నెక్స్ట్ టాపిక్ ఏంటంటే హిందీ భాష రాని వాళ్ళు, మన తెలుగు పీపుల్ కానివ్వండి లేదా ఎవరైనా సరే నార్త్ సైడ్ హిందీ మాట్లాడే స్టేట్స్కి వెళ్ళినప్పుడు యాత్రల పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ భాష రాకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు. ముఖ్యంగా ప్రయాణం చేసేటప్పుడు ట్రావెల్ టైంలో ఏదైనా బస్ స్టాప్లో, రైల్వే స్టేషన్స్లో, హోటల్ దగ్గర కొన్ని క్వశ్చన్స్ అడగడం రాక, అలానే ఎదురు వాళ్ళు చెప్పేది అర్థం కాక ఈ భాష రాకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలానే సెషన్ స్టార్ట్ చేయడానికి ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఈ మంత్ 25th 25వ తారీఖు నుండి విఆర్ఆర్ ట్యూటోరియల్స్లో స్పోకెన్ హిందీ ఆన్లైన్ ఫ్రెష్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ అనుకుంటే జాయిన్ అవ్వచ్చు. అండ్ అలానే స్పోకెన్ హిందీ ఫుల్ కోర్స్ బుక్ కూడా అవైలబుల్ ఉంది. బుక్ పర్చేస్ చేయాలన్నా, ఆన్లైన్ కోర్సెస్ జాయిన్ అవ్వాలన్నా ఈ స్క్రీన్ పైన ఇస్తున్నటువంటి నంబరు 9603339977 ఈ నెంబర్ని కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ తీసుకోవచ్చు. ఇంటి వద్దనే ఉండి ఎక్కడికి వెళ్ళనవసరం లేకుండా చక్కగా ఆన్లైన్లో హిందీ నేర్చుకోవడానికి ఇది ఒక చక్కని అవకాశం. ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాను. మరి స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ వన్, మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడైనా రైల్వే స్టేషన్లో, బస్ స్టాప్స్లో మనం నిలబడి ఉన్నప్పుడు, ట్రైన్ కోసం అది వెయిట్ చేస్తున్నప్పుడు ఎవరైనా పక్క వాళ్ళు అడుగుతారు, మీరు ఎక్కడికి వెళ్తారు, ఎక్కడికి వెళ్ళాలి అని. లేదా మనమే ఎవరైనా అడగవచ్చు. అలాంటప్పుడు ఎలా అడగచ్చు? మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఆప్కో కహా జానా హై? ఆప్కో కహా జానా హై? ఆప్కో కహా జానా హై? కహా అంటే ఎక్కడికి, జానా అంటే వెళ్ళడం. కహా జానా హై? ఎక్కడికి వెళ్ళాలి? ఆప్కో కహా జానా హై? తమరు ఎక్కడికి వెళ్ళాలి? వేర్ డూ యూ నీడ్ టు గో? వేర్ డూ యూ నీడ్ టు గో? మీరు ఎక్కడికి వెళ్ళాలి? మీరు ఎక్కడికి వెళ్తారు? మీరు ఎక్కడికి వెళ్తారు? ఆప్ కహా జాయేంగే? ఆప్ తమరు కహా ఎక్కడికి, జాయేంగే వెళ్తారు. జానా హై అంటే వెళ్ళాలి. జా రహీ హూ వెళ్తున్నాను. జాతా హూ అంటే ఎవ్రీడే చేస్తున్నప్పుడు జాతా హూ వెళ్తాను. జాయేంగే వెళ్తారు. ఆప్ కహా జాయేంగే? తమరు ఎక్కడికి వెళ్తారు? వేర్ విల్ యు గో? వేర్ విల్ యు గో? తమరు ఎక్కడికి వెళ్తారు? అలా అడిగినప్పుడు మనం ఆన్సర్ చేస్తాం. నేను వైజాగ్ వెళ్తాను, లేదా నేను హైదరాబాద్ వెళ్తాను, నేను ఇంటికి వెళ్తాను, నేను కాశీ వెళ్తున్నాను. ఇలా ఎలా చెప్పొచ్చు? నేను కాశీ వెళ్ళాలి. ముజే నేను కాశీ జానా చాహియే వెళ్ళాలి అంటే వెళ్ళాల్సి ఉంది అని. ముజే కాశీ జానా చాహియే, నేను కాశీ వెళ్ళాలి. లేదా ఇక్కడ కాశీకి బదులు హైదరాబాద్, వైజాగ్ ఏదైనా పెట్టచ్చు. ముజే కాశీ జానా చాహియే, ముజే హైదరాబాద్ జానా చాహియే. లేదు అంటే ఇంటికి వెళ్ళాలని చెప్పాలనుకోండి, ముజే ఘర్ జానా చాహియే, ముజే ఘర్ జానా చాహియే. అదే ఒక స్కూల్కి వెళ్ళాలి పిల్లల్ని తీసుకురావడానికి, ముజే స్కూల్ జానా చాహియే బచ్చోంకో లే ఆనేకి. ముజే స్కూల్ జానా చాహియే, నేను స్కూల్కి వెళ్ళాలి, బచ్చోంకో లే ఆనేకి తీసుకురావడానికి. అలాగే ఇక్కడ నేను కాశీ వెళ్ళాలి, ముజే కాశీ జానా చాహియే. ఐ నీడ్ టు గో టు కాశీ. ఐ నీడ్ టు గో టు కాశీ, నేను కాశీ వెళ్ళాలి. నెక్స్ట్ వన్, ఒక రైల్వే స్టేషన్లో నిలబడి ఉన్నప్పుడు అడుగుతాం మనం, ఇది కాశీ వెళ్ళే ట్రైనేనా, ఇది ఢిల్లీ వెళ్ళే ట్రైనేనా, ఇది లక్నో వెళ్ళే ట్రైనేనా అని. అది ఎలా అడగచ్చు? ఇది కాశీ వెళ్ళే ట్రైనేనా? ఇది కాశీ వెళ్ళే ట్రైనేనా? క్యా యహ్ కాశీ జానే వాలీ గాడీ హై? క్యా యహ్ కాశీ జానే వాలీ గాడీ హై? క్యా ఎందుకు వచ్చింది? క్వశ్చన్ కనుక. ఎప్పుడైనా మనం క్వశ్చన్ వేస్తున్నప్పుడు, ప్రశ్నిస్తున్నప్పుడు క్యా అనేది ముందు కానీ లేదా ఆ సెంటెన్స్ చివరిలో కానీ ఉపయోగిస్తాము. క్యా యహ్ ఇది కాశీ జానే వాలీ గాడీ హై? వెళ్ళే ట్రైనేనా? కాశీ జానే వాలీ గాడీ హై? కాశీ వెళ్ళే ట్రైనేనా? ఈజ్ దిస్ ఏ ట్రైన్ దట్ గోస్ టు కాశీ? ఈజ్ దిస్ ఏ ట్రైన్ దట్ గోస్ టు కాశీ? ఇది కాశీ వెళ్ళే ట్రైనేనా? ఇది కాశీ వెళ్ళే ట్రైనేనా అని అడిగినప్పుడు ఎదుటి వాళ్ళు ఆన్సర్ చేస్తారు, అవును ఇది కాశీ వెళ్ళే ట్రైనే. లేదు అంటే ఇది కాశీ వెళ్ళే ట్రైన్ కాదు, ఇలా చెప్తారు. అది ఎలా చెప్తారు? లేదా మనం చెప్పాలనుకుంటే ఎలా చెప్పొచ్చు? కాదు ఇది కాశీ వెళ్ళే ట్రైన్ కాదు. కాదు ఇది కాశీ వెళ్ళే ట్రైన్ కాదు. నహీ, కాదు అంటే నహీ, నో. యహ్ కాశీ జానే వాలీ గాడీ నహీ హై. యహ్ కాశీ జానే వాలీ గాడీ నహీ హై. ఇది కాశీ వెళ్ళే ట్రైన్ కాదు. కాశీ వెళ్ళే ట్రైనేనా, కాశీ వెళ్ళే ట్రైనేనా అని మనం క్వశ్చన్ వేస్తున్నప్పుడు ఇక్కడ చూడండి, యహ్ కాశీ జానే వాలీ గాడీ నహీ హై, ఇది కాశీ వెళ్ళే ట్రైన్ కాదు. ఇక్కడ నహీ తీసేసి ముందర క్యా పెట్టామనుకోండి, క్యా యహ్ కాశీ జానే వాలీ గాడీ హై?
ఇది కాశీ వెళ్ళే ట్రైనేనా? నహీ యహ కాశీ జానే వాలీ గాడి నహీ హై. ఇది కాశీ వెళ్ళే ట్రైన్ కాదు. ఇలా చెప్పొచ్చు. ఒకవేళ అవును ఇది కాశీ వెళ్ళే ట్రైను, అప్పుడు ఎలా చెప్తాము? మరి కాదు అంటే నహీ అన్నాము, అవును అనడాన్ని హా. హా అంటే అవును, ఎస్, హా. యహ ఇది కాశీ జానే వాలీ గాడి హై. కాశీ జానే వాలీ గాడి హై. హా యహ కాశీ జానే వాలీ గాడి హై. అవును ఇది కాశీ వెళ్ళే ట్రైను. నహీ యహ కాశీ జానే వాలీ గాడి నహీ హై. ఇది కాశీ వెళ్ళే ట్రైన్ కాదు. హా యహ కాశీ జానే వాలీ గాడి హై. ఇది కాశీ వెళ్ళే ట్రైను. ఇక్కడ ఒక బస్ గురించి కూడా అడగాలనుకోండి, ఇది హైదరాబాద్ వెళ్ళే బస్సేనా, ఇది హైదరాబాద్ వెళ్ళి బస్సేనా అని అడగాలనుకోండి, యహ హైదరాబాద్ జానే వాలీ బస్ హై క్యా. ఇది హైదరాబాద్ వెళ్ళే బస్సేనా? నహీ ఏ హైదరాబాద్ జానే వాలీ బస్ నహీ హై. కాదు ఇది హైదరాబాద్ వెళ్ళే బస్ కాదు. హా యహ హైదరాబాద్ జానే వాలీ బస్ హై. ఇది హైదరాబాద్ వెళ్ళే బస్సే. ఇలా చెప్పొచ్చు. నో దిస్ ఈజ్ నాట్ ఏ ట్రైన్ టు కాశీ. నో దిస్ ఈజ్ నాట్ ఏ ట్రైన్ టు కాశీ. ఇది కాశీ వెళ్ళే ట్రైన్ కాదు. ఎస్ అవును ఇట్ ఈజ్ ఏ ట్రైన్ టు కాశీ. ఎస్ అవును ఇట్ ఈజ్ ఏ ట్రైన్ టు కాశీ. అవును ఇది కాశీ వెళ్ళే ట్రైను లేదా ఇది కాశీ వెళ్ళే ట్రైన్ కాదు. ఇలా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, ఒక బస్ స్టాప్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ ఏదైనా ఒక ప్లేస్ చెప్పి ఒక టికెట్ ఇవ్వండి ఎలా అడుగుతాం? ఇక్కడ లక్నో తీసుకోండి, లక్నోకి ఒక టికెట్ ఇవ్వండి, లేదా ఢిల్లీకి ఒక టికెట్ ఇవ్వండి. బస్సులో కానివ్వండి లేదా రైల్వే స్టేషన్లో కానివ్వండి, ఎక్కడైనా ఎలా అడుగుతాం? లక్నో జానే కే లియే ఏక్ టికెట్ దీజియే. లక్నో జానే కే లియే ఏక్ టికెట్ దీజియే. ఇవ్వండి. లక్నో జానే కే లియే లక్నో వెళ్ళడానికి ఏక్ టికెట్ ఒక టికెట్ దీజియే ఇవ్వండి. అదే సింగులర్లో చెప్పాలంటే దేదో ఇవ్వు. లక్నో జానే కే లియే ఏక్ టికెట్ దేదో లక్నో వెళ్ళడానికి ఒక టికెట్ ఇవ్వు. ఢిల్లీ జానే కే లియే ఏక్ టికెట్ దేదో ఢిల్లీ వెళ్ళడానికి ఒక టికెట్ ఇవ్వు. దేదో అంటే ఇవ్వు, లేలో అంటే తీసుకో. కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ ఏ టికెట్ టు లక్నో. కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ ఏ టికెట్ టు లక్నో. నేను లక్నో వెళ్ళడానికి ఒక టికెట్ ఇవ్వండి. నెక్స్ట్ వన్, స్టేషన్లో నిలబడి ఉన్నప్పుడు ట్రైన్ ఏ టైంకి వస్తుందో మనకు తెలియదు. అలాంటప్పుడు ఏ విధంగా అడగచ్చు, లేదా ఏ ప్లాట్ఫామ్కి వస్తుంది దీన్ని ఎలా అడగచ్చు? లక్నో వెళ్ళే ట్రైను ఏ టైంకి వస్తుంది, లేదా ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది? లక్నో జానే వాలీ గాడి కిస్ సమయ పర్ ఆయేగి. లక్నో జానే వాలీ గాడి అంటే లక్నో వెళ్ళే ట్రైన్ గాడి కిస్ సమయ పర్ ఆయేగి. ఇక్కడ ట్రైన్ని రైల్ గాడి అంటాం. గాడి అంటే బండి ఏదైనా కానివ్వండి, రైల్ గాడి అంటే ట్రైన్. కిస్ సమయ పర్ ఆయేగి ఏ టైంకి వస్తుంది? ఆయేగి గాడి అనేది స్త్రీలింగం కనుక ఇక్కడ ఆయేగి అని వచ్చింది. లక్నో జానే వాలీ గాడి కిస్ సమయ పర్ ఆయేగి. లక్నో వెళ్ళే ట్రైను ఏ టైంకి వస్తుంది, అది ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది. ఔర్ కౌన్సీ ప్లాట్ఫామ్ పర్ ఆయేగి. ఔర్ మరియు కౌన్సీ ప్లాట్ఫామ్. కౌన్సీ ప్లాట్ఫామ్ అంటే ఏ ప్లాట్ఫామ్, ఏ ప్లాట్ఫామ్ మీదకి పర్ మీదకు ఆయేగి వస్తుంది. లక్నో జానే వాలీ గాడి కిస్ సమయ పర్ ఆయేగి ఔర్ కౌన్సీ ప్లాట్ఫామ్ పర్ ఆయేగి. లక్నో వెళ్ళే ట్రైను ఏ టైంకి ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది. వెన్ ఈజ్ ద ట్రైన్ టు లక్నో గోయింగ్ టు అరైవ్ ఎట్ ది స్టేషన్ అండ్ విచ్ ప్లాట్ఫామ్ ఇట్స్ గోయింగ్ టు అరైవ్ ఆన్. వెన్ ఈజ్ ద ట్రైన్ టు లక్నో గోయింగ్ టు అరైవ్ ఎట్ ది స్టేషన్ అండ్ విచ్ ప్లాట్ఫామ్ ఇట్స్ గోయింగ్ టు అరైవ్ ఆన్. మరి మనం క్వశ్చన్ వేసాము ఏ టైంకి వస్తుంది ఏ ప్లాట్ఫామ్కి వస్తుందని. ఆపోజిట్ వాళ్ళు ఏదో ఆన్సర్ ఇస్తారు కదా, 3వ నెంబర్ ప్లాట్ఫామ్కి వస్తుంది, 4వ నెంబర్ ప్లాట్ఫామ్కి వస్తుంది, లేదా 10 o'clock వస్తుంది, 9 o'clock వస్తుందని. అది ఎలా చెప్తారు? లక్నో వెళ్ళే ట్రైను 3వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది. लखनऊ जाने वाली गाड़ी या ट्रेन प्लेटफॉर्म नंबर 3 पर आएगी या पहुंचती है. లక్నో వెళ్ళే ట్రైన్ జానే వాలీ గాడి అంటే వెళ్ళే ట్రైన్ అంటే వెళ్ళబోయేటంటే ట్రైన్. ప్లాట్ఫామ్ నంబర్ 3 పర్ అంటే 3వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి పహుంచ్తీ హే చేరుకుంటుంది, ఆయేగి వస్తుంది. పహుంచ్తీ హే అంటే చేరుకుంటుంది అని, ఆయేగి అంటే వస్తుందని. మనం వింటూ ఉంటాం రైల్వే స్టేషన్లో ఎప్పుడైనా మనం వెయిట్ చేస్తున్నప్పుడు ట్రైన్స్ కోసం అనౌన్స్మెంట్స్ వస్తూ ఉంటాయి. అక్కడ అనౌన్స్ చేస్తున్నప్పుడు కృపయా ధ్యాన్ దే లక్నో జానే వాలీ గాడి ప్లాట్ఫామ్ నంబర్ 3 పర్ ఆయేగి ఇలా చెప్తూ ఉంటారు. కృపయా ధ్యాన్ దే అంటే కృపయా అంటే దయచేసి, ధ్యాన్ దే అంటే ధ్యాన్ దేనా అంటే దృష్టి పెట్టండి అంటే సరిగా వినండి. మనం చిన్నపిల్లలకి చెప్తాం పడాయి పర్ ధ్యాన్ దో, చదువు మీద దృష్టి పెట్టు. ఖానే మే ధ్యాన్ దో, తిండంలో దృష్టి పెట్టు. ఓకే, గాడి చలానే మే ధ్యాన్ దో అంటే బండి డ్రైవ్ చేస్తున్న దాని మీద దృష్టి పెట్టు.
అంటే శ్రద్ధగా విను, శ్రద్ధ పెట్టు అని చెప్పడానికి ధ్యాన్ దేనా అంటాం. ఓకే, కృపయా ధ్యాన్ దే అంటే దయచేసి శ్రద్ధగా వినండి. లక్నో జానే వాली గాడి ప్లాట్ఫామ్ నంబర్ 3 పర్ ఆయేగి. లక్నో వెళ్ళే ట్రైన్ ప్లాట్ఫామ్ నంబర్ 3 మీదకి వస్తుంది అని ఇలా చెప్పొచ్చు. ట్రైన్ టు లక్నో విల్ అరైవ్ ఎట్ ప్లాట్ఫామ్ నంబర్ 3. ట్రైన్ టు లక్నో విల్ అరైవ్ ఎట్ ప్లాట్ఫామ్ నంబర్ 3. ఈ విధంగా చెప్పొచ్చు. నెక్స్ట్ ట్రైన్ గురించి అడిగాము, ఏ ప్లాట్ఫామ్కి వస్తుందన్నాము, వచ్చింది. మరి ట్రైన్ ఎక్కాము, ఎక్కిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఈ సీట్ ఖాళీగానే ఉందా అని అడగాలి. అంటే రిజర్వేషన్ ఉంటే ఓకే, రిజర్వేషన్ లేకపోతే జనరల్లీ అడుగుతాం, తక్కువ దూరాలు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఈ సీట్ ఖాళీగానే ఉందా, నేను కూర్చోవచ్చా అని. దాన్ని ఎలా అడుగుతాం? క్యా యహ్ సీట్ ఖాళీ హే, క్యా యహ్ సీట్ ఖాళీ హే. ఖాళీ అంటే ఖాళీగా, ఎంటీ, వేకెంట్. ఖాళీగానే ఉందా అన్నప్పుడు క్యా యహ్ సీట్ ఖాళీ హే. మే బైఠ్ సక్తా హూ, మే బైఠ్ సక్తా హూ, లేదా మే బైఠ్ సక్తీ హూ. స్త్రీలింగ్ అయితే సక్తీ హూ, పుల్లింగ్ అయితే సక్తా హూ. మే బైఠ్ సక్తీ హూ, నేను కూర్చోవచ్చా. క్యా యహ్ సీట్ ఖాళీ హే, మే బైఠ్ సక్తా హూ. ఏమిటి ఈ సీట్ ఖాళీగానే ఉందా, నేను కూర్చోవచ్చా. ఈజ్ దిస్ సీట్ వేకెంట్, కెన్ ఐ సిట్. ఈజ్ దిస్ సీట్ వేకెంట్, కెన్ ఐ సిట్. ఈ విధంగా అడగొచ్చు. ఓకే, మరి మీరు అడిగారు సీట్ ఖాళీగా ఉందా, కూర్చోవచ్చు అని. మరి ఆపోజిట్ వాళ్ళు కూడా ఏదో ఒకటి చెప్తారు కదా, కూర్చోవచ్చనో, లేదు మా వాళ్ళు ఉన్నారనో, వస్తారని ఏదో చెప్తారు, లేదా రిజర్వేషన్ అనో. అప్పుడు ఎలా చెప్తారు? అవును మీరు కూర్చోవచ్చు, అవును మీరు కూర్చోవచ్చు, ఖాళీగానే ఉంది. హా, అవును అంటే ఏమని చెప్పుకున్నావు? హా ఆప్ బైఠ్ సక్తే హే, ఆప్ బైఠ్ సక్తే హే. ఆప్ తమరు, బైఠ్ సక్తే హే. హే అంటే డాట్ ఉన్న హే, ఇక్కడ ఆప్ అనేది వచ్చింది కనుక ప్లూరల్ వచ్చింది కనుక ఇక్కడ డాట్ ఉన్న హే వచ్చింది. హా ఆప్ బైఠ్ సక్తే హే, అవును మీరు కూర్చోవచ్చు. లేదు అంటే లేదు మా వాళ్ళు ఉన్నారు వస్తారని చెప్తారు. నహీ, లేదు అంటే నహీ హమారే లోగ్ ఆయేంగే, హమారే లోగ్ ఆయేంగే, మా వాళ్ళు వస్తారు. నహీ హమారే లోగ్ హే ఓ ఆయేంగే, మా వాళ్ళు ఉన్నారు వాళ్ళు వస్తారు. లేదు అంటే నహీ కోయి ఆనే వాలే హే, కోయి ఆనే వాలే హే, లేదు ఎవరో వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇలా చెప్పొచ్చు. హా ఆప్ బైఠ్ సక్తే హే, అవును మీరు కూర్చోవచ్చు. నహీ హమారే లోగ్ ఆయేంగే, లేదు మా వాళ్ళు వస్తారు. ఈ విధంగా చెప్పొచ్చు. ఎస్ యూ కెన్ సిట్, ఎస్ యూ కెన్ సిట్, అవును మీరు కూర్చోవచ్చు. ఆర్ నో అవర్ పీపుల్ విల్ కమ్, నో అవర్ పీపుల్ విల్ కమ్, లేదు మా వాళ్ళు వచ్చేవాళ్ళు ఉన్నారు. కూర్చున్నారు, కూర్చున్న తర్వాత రెస్ట్ తీసుకుంటాము. ఆపోజిట్ వాళ్ళకి చెప్తాము, ఒకవేళ నేను నిద్రపోయి ఉంటే కనుక స్టేషన్ వచ్చిన తర్వాత నన్ను కొంచెం నిద్ర లేపండి, నేను దిగుతాను అని చెప్పేసి అప్పుడు అలా అడగవచ్చు. దిగవలసిన స్టేషన్ రాగానే నన్ను నిద్ర లేపండి. దిగవలసిన, ఉత్తర్నే వాలి, ఉత్తర్నే వాలి అంటే దిగవలసిన. మరి దింపవలసిన అంటే ఉతార్నే వాలి, ఉతార్నే వాలి దింపవలసిన. ఉతార్నా దింపడం, ఉతర్నా దిగడం. ఉతర్నే వాలి దిగవలసిన. స్టేషన్ ఆనే పర్, స్టేషన్ ఆనే పర్ అంటే స్టేషన్ రాగానే. యా స్టేషన్ పర్ స్టేషన్ దగ్గర. పహుంచ్తే హీ చేరుకోగానే, స్టేషన్ దగ్గర చేరుకోగానే. ముజే జగా దేనా, ముజే జగా దేనా, ముజే అంటే నన్ను, జగా దేనా నిద్ర లేపండి. జాగ్నా అంటే మేల్కోవడం, జగానా అంటే మేల్కొలపడం. అంటే నిద్రలో పడుకున్న వాళ్ళని నిద్ర లేపండి అంటాం కదా. నీందిసే జగాదో అని నిద్ర నుంచి లేపు, నీందిసే జగాదో. మే జాగ్ గయి, నేను లేచేసాను అంటే నేను మేల్కొన్నాను. మే జాగ్ గయి, నేను మేల్కొన్నాను. ఇక్కడ జగాదేనా అంటే నిద్ర లేపండి. ఉతర్నే వాలి స్టేషన్ పర్ పహుంచితే హీ ముజే జగా దేనా, దిగవలసిన స్టేషన్ రాగానే అంటే ట్రైన్ ఆ స్టేషన్కి చేరుకోగానే నన్ను నిద్ర లేపండి. ప్లీజ్ వేక్ మీ అప్ యాజ్ సూన్ యాజ్ వీ రీచ్ ది స్టేషన్ దట్ వీ హ్యావ్ టు గెట్ ఆఫ్. ప్లీజ్ వేక్ మీ అప్ యాజ్ సూన్ యాజ్ వీ రీచ్ ది స్టేషన్ దట్ వీ హ్యావ్ టు గెట్ ఆఫ్. దిగవలసిన స్టేషన్ రాగా నన్ను నిద్ర లేపండి. ఆపోజిట్ వాళ్ళు చెప్తారు సరే నిద్రపోండి నేను లేపుతాను అని. అప్పుడు అలా చెప్తారు, తప్పకుండా నిద్ర లేపుతా మీరు నిద్రపోండి, తప్పకుండా నిద్ర లేపుతా మీరు నిద్రపోండి. తప్పకుండా అంటే ష్యూర్, జరూర్. ష్యూర్ అంటే జరూర్. జరూర్ మే ఉటాతా హూ, నేను నిద్ర లేపుతాను. నీందిసే ఉటాతా హూ, నిద్ర నుంచి లేపుతానని. ఉటాతా హూ అంటే లేపుతాను అని. అంటే కామన్గా నిద్ర లేపుతాను అన్నప్పుడు నీందిసే ఉటాతా హూ అని చెప్పనవసరం లేదు, ఉటాతా హూ అని కూడా అనొచ్చు. జరూర్ మే ఉటాతా హూ, తప్పకుండా నేను నిద్ర లేపుతాను. ఆప్ తమరు ఆరాంసే సోజాయే, ప్రశాంతంగా నిద్రపోండి.
ఆరామ్సే సో జాయియే పీస్ఫుల్గా ప్రశాంతంగా నిద్రపోండి. జరూర్ మే ఉఠాతా హూ ఆరామ్సే సో జాయియే ఆప్ అంటే నేను తప్పకుండా నిద్ర లేపుతాను, మీరు పడుకోండి. ఆరామ్ అంటే ఆరామ్ అంటే పీస్ఫుల్గా అని, ప్రశాంతంగా. మే తోడి దేర్కే ఆరామ్ కరుంగి, మే తోడి దేర్కే లియే ఆరామ్ కరుంగి నేను కొంతసేపటి కోసం విశ్రాంతి తీసుకుంటాను. మే ఆరామ్సే ఖానా ఖాऊंगी నేను ప్రశాంతంగా భోజనం చేస్తాను. మే ఆరామ్సే నహాలుంగి నేను ప్రశాంతంగా స్నానం చేస్తాను. మే ఆరామ్సే సో జాऊंगी నేను ప్రశాంతంగా నిద్రపోతాను. తోడి దేర్కి లియే ఆరామ్ కరో నువ్వు కొంతసేపటి కోసం రెస్ట్ తీసుకో. ఆరామ్ అనే దాన్ని ప్రశాంతత అనే అర్థంలో వాడతాము. జరూర్ మే ఉఠాతా హూ ఆప్ ఆరామ్సే సో జాయియే. అఫ్ కోర్స్ ఐ విల్ వేక్ యూ అప్ యూ కెన్ స్లీప్ పీస్ఫుల్లీ. ఐ విల్ వేక్ యూ అప్ యూ కెన్ స్లీప్ పీస్ఫుల్లీ నువ్వు ప్రశాంతంగా నిద్రపో. ఈ బస్సు హైదరాబాద్ చేరేందుకు ఎంత టైం పడుతుంది, లేదా ఈ ట్రైన్ హైదరాబాద్ చేరేందుకు లేదా లక్నో చేరేందుకు ఎంత టైం పడుతుంది. ఇస్ బస్ ఈ బస్సు, ఇస్ గాడి ఈ బండి. ఇస్ బస్ కో హైదరాబాద్ పహుంచనే మే కితనా సమయ లగ్తా హై. పహుంచనే మే చేరుకునేందుకు, చేరేందుకు, కితనా ఎంత, సమయ లగ్తా హై టైం పడుతుంది, సమయ యా వక్త్, సమయ అన్న వక్త్ అన్నా కూడా టైమే. इस बस को హైదరాబాద్ పहुंचने में कितना समय लगता है ఈ బస్సు హైదరాబాద్ చేరుకోవడానికి ఎంత టైం పడుతుంది. इस गाड़ी को లేదా ఈ బండికి హైదరాబాద్ పहुंचने में कितना समय लगता है ఎంత టైం పడుతుంది. హౌ లాంగ్ డస్ దిస్ బస్ టేక్ టు రీచ్ హైదరాబాద్. హౌ లాంగ్ డస్ దిస్ బస్ టేక్ టు రీచ్ హైదరాబాద్ ఈ బస్సు హైదరాబాద్ చేరుకునేందుకు ఎంత టైం పడుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్టేషన్ జానే మే కితనా వక్త్ లగేగా స్టేషన్కి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది. స్టేషన్ పహుంచనే మే కితనా వక్త్ లగేగా స్టేషన్ చేరుకునేందుకు ఎంత టైం పడుతుంది. ఖానే మే కితనా సమయ లగేగా తినడానికి ఎంత టైం పడుతుంది. ఖానా బనానే మే కితనా సమయ లగేగా వంట చేయడానికి ఎంత టైం పడుతుంది. ఇలా వాడచ్చు. నిజానికి నాకు కూడా తెలియదు, దగ్గర దగ్గర 9 గంటలు పట్టవచ్చు. ఏమో నాకు కూడా తెలియదు, మేబీ ఒక 9 గంటలు పట్టొచ్చేమో, ఎలా చెప్తాం. దరాసల్, దరాసల్ అంటే నిజానికి, వాస్తవానికి, యాక్చువల్లీ. దరాసల్ మేబీ నహీ జాంతా నాకు కూడా తెలీదు. కరీబ్, కరీబ్ అంటే దగ్గర. లగ్భగ్, లగ్భగ్ అంటే ఇంచుమించు. ఇన్ దోనో లగ్భగ్ ఏకీ జైసే లగరే వీళ్ళిద్దరూ చూడ్డానికి ఇంచుమించు ఒకేలా ఉన్నారు. ఇన్ దోనో లగ్భగ్ ఏకీ జైసే లగరే చూడ్డానికి ఒకేలా ఉన్నారు. లగ్భగ్ 2 గంటే లగేగా ఇంచుమించు 2 గంటలు పట్టొచ్చు. లగ్భగ్ ఆనే మే కితనా వక్త్ లగేగా ఇంచుమించు రావడానికి ఎంత టైం పట్టొచ్చు. ఇలా ఇంచుమించు అన్నప్పుడు లగ్భగ్, కరీబ్ అంటే దగ్గర. కరీబ్ ఆర్ లగ్భగ్ 9 గంటే లగ్ సక్తే హై. 9 అంటే 9, గంటే లగ్ సక్తే హై పట్టొచ్చు. దరాసల్ మేబీ నహీ జాంతా నిజానికి నాకు కూడా తెలియదు. ఇస్మే కరీబ్ 9 గంటే లగ్ సక్తే హై యా లగ్భగ్ 9 గంటే లగ్ సక్తే హై ఇలా చెప్పొచ్చు. యాక్చువల్లీ ఐ డోంట్ ఈవెన్ నో ఇట్ కుడ్ టేక్ అరౌండ్ 9 hours. యాక్చువల్లీ ఐ డోంట్ ఈవెన్ నో ఇట్ కుడ్ టేక్ అరౌండ్ 9 hours 9 గంటలు పట్టొచ్చు. అరౌండ్ ఆర్ అప్రాక్సిమేట్లీ, ఇట్ కుడ్ టేక్ అప్రాక్సిమేట్లీ 9 hours. 9 hours అంటే 9 గంటలు పట్టొచ్చు. రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాప్ ఎంత దూరం. ఒక రైల్వే స్టేషన్ దగ్గర నుంచున్నాము, ట్రైన్ దిగాము, అక్కడి నుంచి బస్ స్టాప్కి వెళ్ళాలి. ఎవరినైనా అడగాలి ఇక్కడి నుంచి బస్ స్టాప్ ఎంత దూరం అని. ఎలా అడుగుతాం. రైల్వే స్టేషన్ సే బస్ స్టాప్ కితనీ దూర్ హై. ఎంత ఈజీయో చూసారా. రైల్వే స్టేషన్ అది అలానే ఉంది, రైల్వే స్టేషన్. బస్ స్టాప్, బస్ స్టాప్ అలానే ఉంది. ఇక్కడ ఈ మధ్యలో రెండింటినీ కలిపేది ఏంటి, దీన్ని ప్లస్ బస్ స్టాప్, ఈ రెండింటినీ కలిపేది ఏంటి, నుండి. నుండి అంటే సే. రైల్వే స్టేషన్ సే బస్ స్టాప్ కితనీ దూర్ హై. కితనీ దూర్ హై ఎంత దూరం. घर से స్కూల్ కితనీ దూర్ హై ఇంటి నుండి స్కూలు ఎంత దూరం. మందిర్ సే ఘర్ కితనీ దూర్ హై గుడి నుండి ఇల్లు ఎంత దూరం. ఇలా దేని నుంచి అన్నప్పుడు, నుండి అన్నప్పుడు సే అనే దాన్ని వాడతాము. రైల్వే స్టేషన్ సే బస్ స్టాప్ కితనీ దూర్ హై రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాప్ ఎంత దూరం. హౌ ఫార్ ఈజ్ ద బస్ స్టాప్ ఫ్రమ్ ది రైల్వే స్టేషన్. హౌ ఫార్ ఈజ్ ద బస్ స్టాప్ ఫ్రమ్ ది రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాప్ ఎంత దూరం. మరి మనం క్వశ్చన్ వేసాం, ఆపోజిట్ వాళ్ళు కూడా ఏదో ఒకటి చెప్తారు కదా, 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు లేదా 1/2 కిలోమీటరు, ఇలా 2 కిలోమీటర్ల దూరం. రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాప్ 2 కిలోమీటర్ల దూరం. 2 కిలోమీటర్ దూర్ హై 2 కిలోమీటర్ దూర్ హై 2 కిలోమీటర్ల దూరం అంతే. అదే 3 కిలోమీటర్ 3 కిలోమీటర్ యా
3:30 3:30 ఒకటి ఏక్ ఇలా చెప్పొచ్చు. లేదా ఆధా కిలోమీటర్ దూర్ హై, ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే ఉంది. 2 కిలోమీటర్స్ అవే, 2 కిలోమీటర్స్ అవే 2 కిలోమీటర్ల దూరం. అదే అంతే, జస్ట్ 2 కిలోమీటర్ల దూరం. అది ఎలా చెప్తాం? బస్ 2 కిలోమీటర్ దూర్ హై, బస్ 2 కిలోమీటర్ దూర్ హై, 2 కిలోమీటర్ల దూరం అంతే, ఇలా చెప్పొచ్చు. దగ్గరలో ఒక రోజు ఉండడానికి హోటల్ ఏదైనా ఉందా? ఇక్కడ బస్ స్టాప్ దగ్గరలో ఒక రోజు ఉండడానికి హోటల్ ఏదైనా ఉందా? ఉందా క్వశ్చన్ వచ్చింది కనుక క్యా. క్యా పాస్ మే, పాస్ మే అంటే దగ్గరలో అని. కరీబ్ మే అన్న దగ్గరలో, పాస్ మే నజ్దీక్ మే ఇలా వాడచ్చు. ఏక్ దిన్ ఒకరోజు, రెహనేకే లియే స్టే చేయడానికి ఉండడానికి, రెహనేకే లియే ఉండడానికి. కోయి హోటల్ హే, కోయి హోటల్ హే ఏమైనా హోటల్స్ ఉన్నాయా? క్యా పాస్ మే ఏక్ దిన్ రెహనేకే లియే కోయి హోటల్ హే దగ్గరలో ఉండడానికి ఒక రోజు ఏదైనా హోటల్ ఉందా అని అడగచ్చు. రెహనేకే లియే ఉండడం కోసం, ఖానేకే లియే తినడం కోసం, సోనేకే లియే నిద్రపోవడం కోసం, పడ్నేకే లియే చదవడం కోసం. ఇలా కే లియే అన్నప్పుడు కోసం, ఉండడానికి అంటే ఇక్కడ ఉండడం కోసం అనమాట. ఉండడానికి అంటే ఉండడం కోసం, ఒకరోజు స్టే చేయడానికి అన్నప్పుడు కేలి అనేది వాడతాము. ఈజ్ దేర్ ఏ హోటల్ నియర్ బై ఫర్ ఏ డే స్టే, ఈజ్ దేర్ ఏ హోటల్ నియర్ బై ఫర్ ఏ డే స్టే దగ్గరలో ఒక రోజు ఉండడానికి ఏదైనా హోటల్ ఉందా? 1 కిలోమీటర్ దూరంలోనే ఒక హోటల్ ఉంది, 1 కిలోమీటర్ దూరంలోనే ఒక హోటల్ ఉంది. 1 కిలోమీటర్ 1 కిలోమీటర్, 1/2 కిలోమీటర్, ఆధా కిలోమీటర్ దూరంలోనే, దూరీ పర్, దూరీ పర్ అంటే దూరం వద్దనే. ఏక్ హోటల్ హై ఒక హోటల్ ఉంది. 1 కిలోమీటర్ దూరీ పర్ ఏక్ హోటల్ హై 1 కిలోమీటర్ దూరంలోనే ఒక హోటల్ ఉంది. దెర్ ఈజ్ ఏ హోటల్ దట్ ఈజ్ ఓన్లీ 1 కిలోమీటర్ అవే, దెర్ ఈజ్ ఏ హోటల్ దట్ ఈజ్ ఓన్లీ 1 కిలోమీటర్ అవే, దెర్ ఈజ్ ఏ హోటల్ దట్ ఈజ్ ఓన్లీ 1 కిలోమీటర్ అవే అక్కడ ఒక హోటల్ ఉంది ఒక 1 కిలోమీటర్ దూరంలో అని. అదే ఫుడ్ కోసం అడిగినప్పుడు శాకాహార భోజనం అంటే వెజిటేరియన్ ఫుడ్ కోసం ఏదైనా ఒక మంచి హోటల్ ఉందా? క్యా శాకాహార్ భోజన్ కే లియే కోయి అచ్చా హోటల్ హే? శాకాహార్, శాకాహార్ అంటే శాకాహార భోజనం వెజిటేరియన్ ఫుడ్. మాంసాహార్ నాన్ వెజ్, మాంసాహార్ భోజన్ అంటే నాన్ వెజ్. క్యా శాకాహార్ భోజన్ కే లియే కోయి అచ్చా హోటల్ హే? శాకాహార భోజనం కోసం ఏదైనా మంచి హోటల్ ఉందా? కోయి ఏదైనా, అచ్చా హోటల్ మంచి హోటల్. బురా అచ్చా అంటే మంచి, బురా అంటే చెడు. బురా హోటల్ అంటే చెడ్డ హోటలు, అచ్చా హోటల్ అంటే మంచి హోటల్. క్యా శాకాహార భోజన్ కే లియే కోయి అచ్చా హోటల్ హే? ఏంటి శాకాహార భోజనం కోసం ఏదైనా మంచి హోటల్ ఉందా? ఆర్ దేర్ ఎనీ గుడ్ హోటల్ ఫర్ వెజిటేరియన్ ఫుడ్? ఆర్ దేర్ ఎనీ గుడ్ హోటల్ ఫర్ వెజిటేరియన్ ఫుడ్? అక్కడ శాకాహార భోజనం కోసం ఏదైనా మంచి హోటల్ ఉందా అని. నెక్స్ట్, గుడి తలుపులు ఏ సమయం నుండి ఏ సమయం వరకు తెరిచి ఉంటాయి? గుడి మందిర్, తలుపులు అంటే దర్వాజా, దర్వాజా అంటే తలుపులు, కిటికీ అంటే విండోస్ కిటికీలు. ఏ సమయం నుండి, కితనే బజే యా కిస్ సమయ సే, ఏ సమయం వరకు, కితనే బజే తక్ అంటే ఎన్ని గంటల నుండి ఎన్ని గంటలని, కిస్ సమయ సే కిస్ సమయ తక్ ఏ టైం నుండి ఏ టైం వరకు అని తెరిచి ఉంటాయి. కులా రహేగా, తక్ అంటే వరకు, కులా రహేగా తెరిచి ఉంటాయి. తక్ అనేదాన్ని ఇంకెలా వాడచ్చు అంటే గర్సే స్కూల్ తక్, ఇంటి నుండి స్కూల్ వరకు, గర్సే స్కూల్ తక్. ముజ్సే ఆప్ తక్ నా నుండి నీ వరకు, ముజ్సే ఆప్ తక్ నా నుండి మీ వరకు ఇలా వాడతాము. ఏ సమయం నుండి ఏ సమయం అంటే కిస్ సమయ సే కిస్ సమయ్ యా కితనే బజే సే కితనే బజే ఎన్ని గంటల నుండి ఎన్ని గంటలు, ఏ టైం నుండి ఏ టైం. గుడి తలుపులు ఏ సమయం నుండి ఏ సమయం వరకు తెరిచి ఉంటాయి? మందిర్ కా దర్వాజా కితనే బజే సే కితనే బజే తక్ ఖులా రహేగా, గుడి తలుపులు ఏ సమయం నుండి ఏ సమయం వరకు తెరిచి ఉంటాయి. ఫ్రమ్ వాట్ టైమ్ టు వాట్ టైమ్ విల్ ది టెంపుల్ డోర్స్ బీ ఓపెన్? ఫ్రమ్ వాట్ టైమ్ టు వాట్ టైమ్ విల్ ది టెంపుల్ డోర్స్ బీ ఓపెన్? ఏ టైం నుండి ఏ టైం వరకు గుడి తలుపులు తెరిచి ఉంటాయి. నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాలి, డబ్బు ఎంత తీసుకుంటావు? ఒక ఆటో వాళ్ళని కానీ ట్యాక్సీ వాళ్ళని కానీ అడుగుతాము, నేను స్టేషన్కి వెళ్ళాలి, రైల్వే స్టేషన్కి లేదా బస్ స్టాప్కి వెళ్ళాలి, డబ్బులు ఎంత తీసుకుంటావు? ముజే రైల్వే స్టేషన్ జానా హై, ముజే ఘర్ జానా హై, ముజే బస్ స్టాప్ జానా హై అంటే నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాలి లేదా ఇంటికి వెళ్ళాలి, బస్ స్టాప్కి వెళ్ళాలి. కితనే పైసే లేతే హో, కితనే పైసే లేతే హో ఎంత డబ్బు తీసుకుంటావు? లేతే హో, హో ఎందుకు వచ్చిందంటే మనం అవతల వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడలేదు. నీవెంత తీసుకుంటావు, ఆటో వాళ్ళని అడుగుతాం కదా నువ్వెంత తీసుకుంటావు అని. ఇక్కడ తుమ్ అనేది ఉంది కనుక ఇక్కడ హో అనమాట. అంటే ఇక్కడ తుమ్ అనేది రాయలేదు కానీ ఇంచుమించు నువ్వెంత తీసుకుంటావు అని అర్థం. అది
తుమ్ కితనే పైసే లేతే హో, తుమ్ వచ్చింది కనుక హో. అది ఇక్కడ ఆప్ అంటే మీరు అని అర్థం తీసుకున్నాం అనుకోండి. ఆప్ కితనే పైసే లేతే హే, తమరు ఎంత డబ్బు తీసుకుంటారు ఇలా అడగచ్చు. ముజే రైల్వే స్టేషన్ జానా హే, కితనే పైసే లేతే హో, నేను రైల్వే స్టేషన్ వెళ్ళాలి, ఎంత డబ్బు తీసుకుంటావు. ఐ హ్యావ్ టు గో టు ది రైల్వే స్టేషన్, హౌ మచ్ మనీ డూ యూ టేక్. ఐ హ్యావ్ టు గో టు ది రైల్వే స్టేషన్, హౌ మచ్ మనీ డూ యూ టేక్. నేను స్టేషన్కి వెళ్ళాలి, ఎంత డబ్బు తీసుకుంటావు. ఒక హోటల్కి వెళ్ళాం. హోటల్కి వెళ్ళిన తర్వాత హోటల్ మేనేజర్తో అడుగుతున్నాం రూమ్స్ ఏమైనా ఖాళీగా ఉన్నాయా అని. ఎలా అడుగుతాం, హోటల్లో గదులు ఏమైనా ఖాళీగా ఉన్నాయా. క్యా హోటల్ మే కోయి కమరే ఖాళీ హే. ఖాళీ హే అంటే ఖాళీగా ఉన్నాయా. కమరే ఉపలబ్ధ హే, ఉపలబ్ధ అంటే అవైలబుల్, ఉపలబ్ధ అంటే అవైలబుల్ అంటే అందుబాటులో. క్యా హోటల్ మే కోయి కమరే ఖాళీ హే. కమరా అంటే గది, రూము. కమరే అంటే గదులు, రూమ్స్. క్యా హోటల్ మే కోయి కమరే ఖాళీ హే, హోటల్ ఏమైనా గదులు ఖాళీగా ఉన్నాయా. ఉపలబ్ధ హే అవైలబుల్గా ఉన్నాయా అని. ఆర్ దేర్ ఎనీ రూమ్స్ అవైలబుల్ ఇన్ ది హోటల్. ఆర్ దేర్ ఎనీ రూమ్స్ అవైలబుల్ ఇన్ ది హోటల్, హోటల్లో గదులు ఏమైనా ఖాళీగా ఉన్నాయా. నెక్స్ట్ ఒకవేళ ఖాళీగా ఉన్నాయి అనుకోండి. నెక్స్ట్ ఒకవేళ ఖాళీగా ఉన్నాయి, దాన్ని నాకు ఒక రూమ్ కావాలి అన్ని సౌకర్యాలతో ఎలా అడుగుతాం. నాకు ఒక రూమ్ కావాలి అన్ని సౌకర్యాలతో ఒక రోజుకు, 1 డే కోసం ఒక రూమ్ కావాలి. ముజే నాకు ఏక్ దిన్ కే లియే, ఒక రోజు కోసం. ఏక్ దిన్ కే లియే, కే లియే అంటే చెప్పాను కదా కోసం. ఖానే కే లియే తినడం కోసం, సోనే కే లియే నిద్రపోవడం కోసం. ఇలా ఏక్ దిన్ కే లియే అంటే ఒక రోజు కోసం. సబీ అంటే అన్నీ. సువిధాఓం అంటే సౌకర్యాలు, ఫెసిలిటీస్. సువిధాఓం కే సాత్ అంటే ఫెసిలిటీస్తో పాటుగా సౌకర్యాలతో. ఏక్ కమరా ఒక గది, చాహియే కావాలి. కమరా గది, కమరే గదులు, రూమ్స్. ముజే ఏక్ దిన్ కే లియే సబీ సువిధాओं के साथ एक कमरा चाहिए. నాకు ఒక రోజు కోసం అన్ని సౌకర్యాలతో ఒక గది కావాలి. సబీ సువిధాओं के साथ అన్ని ఫెసిలిటీస్తో. మేరే సాత్ నాతో, ఆప్కే సాత్ మీతో, ఇస్కే సాత్ దీనితో. ఇలా తో అనే అర్థాన్ని ఇచ్చినప్పుడు సాత్ అనే దాన్ని వాడతాం. ఐ నీడ్ ఏ రూమ్ విత్ ఆల్ ఫెసిలిటీస్ ఫర్ ఏ డే. ఐ నీడ్ ఏ రూమ్ విత్ ఆల్ ఫెసిలిటీస్ ఫర్ ఏ డే. నాకు ఒక రూమ్ కావాలి అన్ని ఫెసిలిటీస్తో ఒక రోజు కోసం. సరే మనం అడిగాం ఒక రూమ్ కావాలని. సో మేనేజర్ కూడా ఏదో చెప్తాడు కదా, రూమ్ ఉంది, నార్మల్ రూమ్ అయితే ఇంత అని, ఏసీ రూమ్ అయితే ఇంత అని చెప్తారు కదా, ఎలా చెప్తారు. సాధారణ రూమ్ అయితే 500 రూపాయలు, అదే ఏసీ రూమ్ అయితే 1000 రూపాయలు, మీకు ఏది కావాలి. ఇలా అడిగినప్పుడు సామాన్య కమరేకే లియే 500 రూపాయే. సామాన్య కమరే అంటే నార్మల్ జనరల్ రూమ్. కమరేకే లియే రూమ్ అయితే 500 రూపాయే 500. ఔర్ మరియు ఏసీ కమరేకే లియే 1000 రూపాయ. ఏసీ కమరేకే లియే 1000 రూపాయే. ఏసీ కమరే అంటే ఏసీ రూమ్, కమరేకే లియే ఏసీ రూమ్ అయితే కనుక 1000 1000, 2000 2000. ఓకే, ఇక్కడ 500 అన్నప్పుడు 500, 100 అంటే 100, 100 200 ఇలా 900 వరకు కూడా 900 ఇలా చెప్తాము. అదే 1000 వచ్చింది అనుకోండి 1000 రూపాయలు, 1000, 1000 2000 3000. అదే 1100 1100, దాన్ని ఎలా చెప్తాము 1000 1100, 1000 రూపాయే 1100 ఇలా చెప్పొచ్చు. సామాన్య కమరే के लिए 500 रुपये और एसी कमरे के लिए 1000 रुपये. आप क्या चाहते हैं? आप क्या चाहते हैं? మీరేం కోరుకుంటున్నారు? आपको कौन सा चाहिए? మీకు ఏది కావాలి ఎలా అని అడగవచ్చు. आप क्या चाहते हैं ఈ రెండు రూమ్స్లో మీకు ఏం కావాలి. आपको कौन सा चाहिए ఏం కావాలి. सामान्य कमरे के लिए 500 रुपया और एसी कमरे के लिए 1000 रुपया. आप क्या चाहते हैं లేదా आपको कौन सी चाहिए ఏది కావాలి. 500 for the general room and 1000 for AC room. What do you want? Which one do you want? 500 rupees for the general room and 1000 rupees for the AC room. What do you want? నీకేం కావాలి. Which one do you want? మీరు ఏది కోరుకుంటున్నారు అని. నెక్స్ట్ ఇక్కడ వేడి నీళ్ళ సదుపాయం ఉందా లేదా భోజనం రూమ్కి వస్తుందా ఇలా అడగాలి హోటల్లో. దాన్ని ఎలా అడుగుతాము. వేడి నీళ్ళ సదుపాయం ఉందా క్వశ్చన్. క్యా యహా ఇక్కడ గరం పానీకి ఆపూర్తి యా సువిధా హే.
ఆపూర్తి యా సువిధ. ఆపూర్తి అంటే సప్లై, సువిధ, సువిధ అన్నా కూడా ఫెసిలిటీ. ఓకే. క్యా యహా ఇక్కడ గరం పానీ. గరం పానీ అంటే వేడి నీళ్ళు. గరం చాయ్ వేడి టీ. గర్మాగరం వేడివేడిగా. గర్మాగరం పకోడా అంటారు, అంటే వేడివేడిగా ఉన్నటువంటి పకోడా. ఇట్లా చెప్తాము. క్యా యహా గరం పానీకి ఆపూర్తి యా సువిధా హే. ఇక్కడ వేడి నీళ్ళ సదుపాయం ఉందా. ఔర్ మరియు భోజన్ కమరే మే ఆతా హై క్యా. భోజన్ కమరే మే ఆతే హై క్యా. భోజనం కమరే మే గదికి ఆతా హై క్యా వస్తుందా, అంటే రూమ్కి తెచ్చిస్తారా, రూమ్ సర్వీస్ ఉందా అని. సో ఇలా చెప్పొచ్చు. క్యా యహా గరం పానీకి ఆపూర్తి హై या सुविधा है और भोजन कमरे में आता है क्या. और भोजन कमरे में आता है क्या. ఇక్కడ వేడి నీళ్ళ సదుపాయం ఉందా లేదా భోజనం రూమ్కి వస్తుందా. ఇలా ఈజ్ దేర్ ఏ హాట్ వాటర్ సప్లై హియర్ అండ్ డస్ ద ఫుడ్ కమ్ ఇన్ ది రూమ్. ఈజ్ దేర్ ఏ హాట్ వాటర్ సప్లై హియర్. ఇక్కడ ఏదైనా అంటే ఇక్కడ వేడి నీళ్ళ సదుపాయం ఉందా అని. అండ్ మరియు డస్ ద ఫుడ్ కమ్ ఇన్ ది రూమ్. ఫుడ్ రూమ్కి వస్తుందా. ఈ విధంగా అడగచ్చు. సరే, మనం క్వశ్చన్ అడిగాము, మరి ఆపోజిట్ వాళ్ళు కూడా ఏదో చెప్తారు కదా. ఉంది అంటే ఉందని, లేదు అంటే లేదని. హా హా అంటే అవును, హా ఉంది, అవును ఉంది. హా అంటే అవును, హా ఉంది కానీ ఉదయం 8 గంటల లోపే వస్తాయి, ఆ లోపే మీరు స్నానం చేసి రెడీ అయిపోవాలి. హా హే హా ఉంది. ఆప్కే పాస్ కలం హే. ఆప్కే పాస్ కలం హే మీ దగ్గర పెన్ ఉందా. హా హే ఉంది. హా హే ఉంది. ఆప్కే పాస్ గాడి హే మీ దగ్గర కారు ఉందా. హా హే ఉంది. హా అంటే అవును అని. హా హే లేకిన్ కానీ సుబా 8 బజే. సుబా అంటే మార్నింగ్, ఉదయం. 8 బజే 8 గంటల తక్ వరకు, 8 గంటల వరకు. ఆయేగా వస్తాయి. హా హే లేకిన్ సుబా 8 బజే తక్ ఆయేగా. ఉంది కానీ 8 గంటల వరకే. తబ్ తక్ అప్పట్లోపే ఆప్కో నహాకర్ తయార్ హో జానా చాహియే. అప్పట్లోపే ఆప్కో మీకు నహాకర్ స్నానం చేసి తయారు హో జానా చాహియే రెడీ అయిపోవాలి, ఆ లోపే మీరు స్నానం చేసి రెడీ అయిపోవాలి. హా హే లేకిన్ సుబహ్ 8 బజే తక్ ఆయేగా తబ్ తక్ ఆప్కో నహాకర్ తయారు హో జానా చాహియే. అవును ఉంది కానీ 8 గంటల వరకే, ఈ లోపే మీరు రెడీ అయిపోవాలి. ఎస్ బట్ విల్ కమ్ అంటిల్ 8 in the morning. యూ షుడ్ టేక్ ఏ షవర్ అండ్ బీ రెడీ బై దెన్. ఎస్ ఉంది. ఎస్ బట్ విల్ కమ్ అంటిల్ 8 in the morning. 8 గంటల లోపే. యూ షుడ్ టేక్ ఏ షవర్ అండ్ బీ రెడీ బై దెన్. మీరు అప్పటికే స్నానం చేసి అంటే షవర్ తీసుకొని రెడీ అయిపోవాలి అని. ఇంకొక పాయింట్ కూడా, వేడి నీళ్ళకు భోజనానికి అదనంగా చెల్లించాలి. కొన్ని హోటల్స్లో ఈ రూల్స్ ఉంటాయి. ఏంటంటే ఓన్లీ రూమ్ ఒకటి ఇస్తారు. చిన్న చిన్న హోటల్స్ అయితే రూమ్ ఒకటి ఇస్తారు. హాట్ వాటర్ కావాలన్నా, ఫుడ్ కావాలన్నా, ఇంకేదైనా కావాలంటే సెపరేట్గా మనం పే చేయాల్సి ఉంటుంది. వేడి నీళ్ళకు భోజనానికి అదనంగా చెల్లించాలి. వేడి నీళ్ళకు గరం పానీ ఔర్ మరియు భోజనానికి భోజన్కే లియే భోజనం కోసం లియే భోజనం కోసం అదనంగా అతిరిక్త్ భుక్తాన్ భరణా హే. అతిరిక్త్ అంటే అదనంగా, ఎక్స్ట్రా. భుక్తాన్ భరణా హే పే చేయాల్సి ఉంటుంది, చెల్లించవలసి ఉంటుంది. గరం పానీ ఔర్ భోజన్కే లియే అతిరిక్త్ భుక్తాన్ భరణా హే అదనంగా చెల్లించాలి. యూ హ్యావ్ టు పే ఎక్స్ట్రా ఫర్ హాట్ వాటర్ అండ్ ఫుడ్. యూ హ్యావ్ టు పే ఎక్స్ట్రా ఫర్ హాట్ వాటర్ అండ్ ఫుడ్. నువ్వు వేడి నీళ్ళకు భోజనానికి ఎక్కువగా చెల్లించాలి, అదనంగా చెల్లించాలి అని చెప్పొచ్చు. అగలే సెంటెన్స్, ఉదయం నిద్ర లేచిన తర్వాత నేను రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి నాకు ఒక ట్యాక్సీ ఏర్పాటు చేయండి. మనం హోటల్ అని చెప్తున్నాం, మనం హోటల్ మేనేజ్మెంట్తో చెప్తున్నాం. ఉదయం నిద్ర లేచిన తర్వాత నేను స్టేషన్కి వెళ్ళడానికి నాకు ఒక ట్యాక్సీ ఏర్పాటు చేయండి. मेरे लिए सुबह उठने के बाद रेलवे स्टेशन जाने के लिए एक टैक्सी की व्यवस्था कीजिए. వ్యవస్థ కీజియే అంటే ఏర్పాటు చేయడం, అరేంజ్ చేయడం. కపడేకి వ్యవస్థాకరణ బట్టలు సర్దుకోవడం, ఏర్పాటు చేయడం అంటే బట్టలను ఒక విధంగా అరేంజ్ చేసుకోవడం. గర్కి వ్యవస్థాకరణ, గర్కా వ్యవస్థాకరణ ఇంటిని అరేంజ్ చేసుకోవడం. ఇలా मेरे लिए सुबह उठने के बाद రైల్వే స్టేషన్ जाने के लिए एक टैक्सी की व्यवस्था कीजिए. నా కొరకు ఉదయం లేచిన తర్వాత రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి ఒక ట్యాక్సీ ఏర్పాటు చేయండి. సుబా ఉట్నే కే బాద్ ఉదయం లేచిన తర్వాత, దోపహర్ ఉట్నే కే బాద్ మధ్యాహ్నం లేచిన తర్వాత,
ఓకే, ఉట్నేకే బాద్ అంటే లేచిన తర్వాత, ఖానీకే బాద్ తిన్న తర్వాత, సోనేకే బాద్ లేచిన తర్వాత, నహానీకే బాద్ స్నానం చేసిన తర్వాత, కే బాద్ అంటే తరువాత ఈ అర్థంలో వాడతాము. అరేంజ్ ఏ ట్యాక్సీ ఫర్ మీ టు గో టు ది రైల్వే స్టేషన్ ఆఫ్టర్ ఐ వేకప్ ఇన్ ది మార్నింగ్. అరేంజ్ ఏ ట్యాక్సీ ఫర్ మీ టు గో టు ది రైల్వే స్టేషన్ ఆఫ్టర్ ఐ వేకప్ ఇన్ ది మార్నింగ్. ఈ విధంగా చెప్పొచ్చు. నెక్స్ట్, తప్పకుండా, నేను తప్పకుండా అరేంజ్ చేస్తాను. తమరు ఏ టైంకి రూమ్ ఖాళీ చేస్తారు, మీరు ఏ టైంకి రూమ్ ఖాళీ చేస్తారు ఇలా అడుగుతారు. జరూర్, జరూర్ అంటే తప్పకుండా, ష్యూర్. ఆప్ కిస్ సమయ పర్ కమరా ఖాళీ కర్తే హే. ఆప్ తమరు, కిస్ సమయ పర్ అంటే ఏ టైంకి, కిస్ వక్త్ పర్ ఏ టైంకి, కమరా గది, ఖాళీ కర్తే హే ఖాళీ చేస్తారు. జరూర్ ఆప్ కిస్ సమయ పర్ కమరా ఖాళీ కర్తే హే. తప్పకుండా తమరు రూమ్ ఏ టైం ఖాళీ చేస్తారు. అఫ్ కోర్స్ వాట్ టైమ్ డూ యూ వెకేట్ ది రూమ్. అఫ్ కోర్స్ తప్పకుండా, వాట్ టైమ్ డూ యూ వెకేట్ ది రూమ్ ఏ టైంకి రూమ్ ఖాళీ చేస్తారు అని. అగ్లే సెంటెన్స్ అండ్ లాస్ట్ సెంటెన్స్. ఇంకా చాలా సెంటెన్సెస్ ఉన్నాయి ట్రావెల్ టైంలో చెప్పుకునేవి, చాలా మిస్ అయ్యాయి కూడా. అలాంటివి ఏవైనా మీకు తెలిసి ఉంటే కనుక వాటిని ఈ వీడియో క్రింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయొచ్చు. వాటిని కూడా నేను హిందీలోకి ట్రాన్స్లేట్ చేసి మరొక వీడియో చేద్దాము. సో లాస్ట్ వన్, మేము రూమ్ రేపు ఖాళీ చేస్తాము. మేము, హమ్ మేము, లేదా నేను, మే. కమరా కల్ ఖాళీ కరెంగే యా కల్ ఖాళీ కర్తా హూ. కల్ ఖాళీ కర్తా హూ, మే అయితే సింగులర్, ఖాళీ కర్తా హూ రేపు ఖాళీ చేస్తాను అని. హమ్ కమరా కల్ ఖాళీ కరెంగే. హమ్ కమరా కల్ ఖాళీ కరెంగే రేపు ఖాళీ చేస్తాము, ప్లూరల్. ఓకే, మే కమరా కల్ ఖాళీ కరుంగి నేను రేపు ఖాళీ చేస్తాను. వీ విల్ వెకేట్ ది రూమ్ టుమారో. వీ విల్ వెకేట్ ది రూమ్ టుమారో. ఈ విధంగా చెప్పొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ యూస్ఫుల్ అయితే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.